హాయ్ హలో ఈరోజు క్రిస్పీ ఇడ్లీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే మా బావ అన్నాడు, మమ్మీ ఇడ్లీ ఉంది కదా, ఏదన్నా క్రిస్పీగా చెయ్యి, ఏదన్నా వెరైటీగా చెయ్యి అంటే వాడి కోసం ఇలా క్రిస్పీగా అయితే ఇడ్లీ చేశాను అనమాట. మిగిలిన ఇడ్లీ నా దగ్గర 3 ఉన్నాయి. ఆ వాటితోనే ఇలా చేశాను. వాటిని ఇలా కట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని చిన్న చిన్న, అంటే షేప్ మీ ఇష్టం అండి. నేనైతే ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను. నా దగ్గర ఇడ్లీ పొడి అంటారు కదండి, మసాలా పొడి, కారపొడి అంటారు, అదైతే నా దగ్గర ఉంది, అది జల్లాను. ఒకవేళ మీ దగ్గర లేకపోతే మాత్రం ఉప్పు, కారం, అలాగే చాట్ మసాలా వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ డీప్ ఫ్రై చేసేప్పుడు వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లోనే బాగా ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ నాకు వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్ బాయ్.